సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలో నూతన శకం మొదలైంది. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినాయకుడు విజయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. నేడు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోని ప్రజాదరణ పొందడం, 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడం ప్రధాన అంశం. విజయ్ ప్రమాణ స్వీకార సందర్భంగా భావోద్వేగంగా మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. విజయ్ సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా, నేడు ముఖ్యమంత్రిగా సాగిన ప్రయాణంపై సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. కాలక్రమంలో బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనే విధంగా తమిళనాడు రాజకీయాలు కనపడుతున్న పరిస్థితి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ విషయంలో దీన్ని మనం చెప్పుకునే అవకాశం ఉంది, చెప్పుకోవచ్చు కూడా. విజయ్ సినీ రంగ ప్రవేశం చేసిన నాడు విజయ్ పడినటువంటి అవమానాలు కావచ్చు, విజయ్ పడినటువంటి కష్టాలు కావచ్చు, విజయ్ స్పష్టంగా నిన్న ప్రమాణ స్వీకారంలో చెప్పిన పరిస్థితి మనకు విదితమే. ఈ పరిస్థితుల్లో విజయ్ సినీ హీరోగా, ఒక ప్రముఖ హీరోగా తమిళనాడులో ఎదగటానికి అతను పడిన శ్రమ, అతను పడిన కష్టం, అతను చూపించిన పట్టుదల అతన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చిన పరిస్థితి కనపడిన నేపథ్యం. సినిమా రంగంలో ఒక స్థాయిలో ఒక ప్రముఖ హీరోగా ఎదిగిన పరిస్థితిని మనం చూసాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాదు, తమిళనాడు కూడా విపరీతమైన యువకులు ప్రజాభిమానం కలిగినటువంటి ఒక నాయకుడిగా ఎదిగిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో సినిమా హీరోగా సక్సెస్ అయిన విజయ్ సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి రావడం అనేది ప్రధాన అంశం. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందు రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి, చేయనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీలో కొనసాగినటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వ్యక్తి, రాజకీయం అనేదే ఒక తెలియని విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయ పార్టీని పెట్టడం, రాజకీయ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే రాజకీయ పార్టీ ఎదుగుదలకు రావడం, రాజకీయ పార్టీ పెట్టిన క్రమంలోనే 41 మంది మీటింగ్లో చనిపోవడం, అనేక రకాల అవరోధాలను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్న నేపథ్యం. కనీసం విజయ్ పార్టీ పెట్టి నడుస్తున్న పార్టీ ప్రయాణం సాగుతున్న నేపథ్యంలో ఏ మీడియా సంస్థ కూడా కనీసం ఇంటర్వ్యూ కూడా, పబ్లిసిటీ కోసం ఇంటర్వ్యూ ఇవ్వని పరిస్థితి ఉన్న నేపథ్యం. కుటుంబంలో కూడా అనేక సమస్యలు ఎదురైన నేపథ్యం. అనేక సమస్యలను ఎదుర్కొని రాజకీయంగా కావచ్చు, రాజకీయ ప్రత్యర్థుల నుండి కావచ్చు, అనేక అవమానాలు సృష్టించబడిన నేపథ్యంలో కూడా వాటిని ఎదుర్కొని ప్రజల్లోకి వచ్చిన నేపథ్యం, ప్రజల అభిమానాన్ని చొరగొన్న నేపథ్యం. ఎన్నికలకు వచ్చే వరకు 108 స్థానాలను కైవసం చేసుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యం. 108 స్థానాలను అందించిన తమిళనాడు యువకులు పట్టుదల, కృషితోనే విజయ్ ఇవాళ ఈ స్థాయికి వచ్చిందనే విధంగా ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి, విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇదొక భాగమైతే 108 స్థానాలను కైవసం చేసుకొని ప్రమాణ స్వీకారానికి, ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళే సందర్భంలో మ్యాజిక్ ఫిగర్ అందుబాటులో లేని పరిస్థితి కనపడిన నేపథ్యం. మ్యాజిక్ ఫిగర్కు 118 కావాల్సిన నేపథ్యంలో 108 స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో, ఒక స్థానంలో విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఒక స్థానం నుండి విరమించుకోవాల్సిన పరిస్థితుల్లో, 2 స్థానాల్లో నిలబడి గెలిచిన నేపథ్యంలో, ఒక స్థానంలోనే మరి ఉండాల్సిన నేపథ్యంలో, ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం. అంటే 107 స్థానాలు ఉన్న నేపథ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్ రావడానికి 107 సరిపోని నేపథ్యంలో 5 పార్టీలతో పొత్తు కలవాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యం. ఒకటే పార్టీ, ఒకటే జెండా అనే నినాదంతో ఎన్నికల్లోకి వచ్చిన విజయ్కి ఇవాళ 5 పార్టీలతో పొత్తు కలుపుకుంది. పొత్తు లేని పరిస్థితిలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేని పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో అనేక ఊహాగానాలు, అనేక తర్జన భర్జనలు, అనేక రకాల రాజకీయ ఎత్తుగడలు, అనేక రకాలైనటువంటి రాజకీయ సమీకరణలు జరిగిన నేపథ్యం. ఆ విధంగా మనం చూసిన నేపథ్యం. 5 పార్టీలను కూడా
తన వైపు తిప్పుకున్న నేపథ్యం 5 పార్టీల నాయకులు కూడా విజయ్ని ముఖ్యమంత్రిగా చూడడం కోసం వారు ముందుకు వచ్చిన నేపథ్యం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం, ఇవాళ ముఖ్యమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో రాజకీయ ప్రయాణం ఒక భాగమైతే ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కావచ్చు, యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా ఉద్యోగాలు కావచ్చు, మహిళలకు సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అనేక అయినటువంటి ఇవాళ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ ప్రమాణ స్వీకారంలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో అదేవిధంగా పాలనను సాగిస్తారా? ఆ విధమైన పాలనను ప్రజలకు అందిస్తారా? ప్రశాంతంగా తమిళనాడు రాష్ట్రంలో ఎటువంటి డ్రగ్స్ కానీ, ఎటువంటి మహిళలపై దాడులు కానీ, ఇటువంటి వాటిని నివారించే విధంగా 3 సంతకాలను పెట్టిన నేపథ్యంలో ఈ 3 సంతకాలను అమలు చేయడంలో ఏ విధంగా ముందుకెళ్తారు? రాష్ట్ర అభివృద్ధి దిశగా ఏ విధంగా ముందుకెళ్తారు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఒక ఉద్దండమైన పార్టీలు ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్తారు? ప్రతిపక్ష విమర్శలను సైతం ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్తారు? పాలన చేసే క్రమంలో ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కోరుకున్న విధంగా, విద్యార్థులు కోరుకున్న విధంగా, యువతీ యువకులు కోరుకున్న విధంగా వారికి పాలనను అందించే విధంగా ఏ విధంగా విజయ్ ముందుకెళ్తాడనేది ఇవాళ సవాళ్ళు ముందున్న పరిస్థితి. వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కోరుకున్న విధంగా పాలన ఏ విధంగా అందిస్తాడు, ఏ విధంగా ముందుకెళ్తాడు, ఏ విధమైన వ్యూహ రచన చేస్తాడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా అధిగమించి ఏ విధంగా రాష్ట్రంలో ఒక సుభిక్షమైన పాలన అందిస్తాడనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.